ఒక రాజకుమారిని ఆకాశంలో ఎగురుతున్న భారీ పక్షి ఎత్తుకొని వెళ్తే ఆమెకు ఏమైందో తెలుసా? అడవిలో ఉన్న ఎర్రని సరస్సులో రాజకుమారి స్నానం చేస్తుంది. అప్పుడు అకస్మాత్తుగా ఒక భారీ పక్షి అక్కడికి ఎగురుతూ వచ్చింది. సరస్సులో ఉన్న రాజకుమారిని మాంసపు ముక్కలా భావించి ఒక్కసారిగా తన గోలతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతుంది. బచావ్ బచావ్ అంటూ రాజకుమారి కేకలు వేస్తుంటుంది. ఆ కేకలు విని వీరేంద్ర ఆకాశం వైపుకు చూస్తాడు. ఒక భారీ పక్షి రాజకుమారిని తీసుకుని ఎగురుతున్నట్టుగా అతను గమనిస్తాడు. అప్పుడే వీరేంద్ర తన గుర్రాన్ని వేగంగా ఆ పక్షి వెంబడి పరిగెత్తిస్తాడు. కానీ అదే సమయంలో మరో భారీ పక్షి వచ్చి మొదటి పక్షిపై దాడి చేస్తుంది. ఆకాశంలోనే రెండు పక్షులు భయంకరంగా పోరాటం సాగిస్తాయి. అప్పుడు రాజకుమారి వాటి గోళ్ల నుంచి జారి ఒక నదిలో పడిపోతుంది. చాలా కష్టపడి ఈదుకుంటూ ఆమె నది ఒడ్డుకు చేరుకుంటుంది. కానీ అడవిలో ఆమెను ఎదురు చూస్తున్నది ఇంకా పెద్ద రహస్యం. అడవి మధ్యలో కనిపించిన ఆ చిన్న గుడిసెలో ఎవరున్నారు? ఆ వృద్ధురాలు నిజంగా ఆమెకు సహాయం చేస్తుందా, లేదా ఆమె వెనుక ఇంకో పెద్ద రహస్యం దాగిందా? ఆమెను వెతుకుతూ వీరేంద్ర అడవిలోకి ప్రవేశించాడు. ఒక చిన్న గుడిసె ముందు రెండు నల్ల కుక్కల్ని చూశాడు. అవి ఒక్కసారిగా వీరేంద్ర పైకి దాడి చేశాయి. కోపంతో వీరేంద్ర వాటిని చంపడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే ఒక యువకుడు ఆ గుడిసె నుంచి బయటికి వచ్చి అతన్ని ఆపాడు. అతను వేడుకుంటూ అన్నాడు, వాటిని చంపకండి, అవి నా అన్నలు. ఇది విని వీరేంద్ర ఆశ్చర్యపోయి అడిగాడు, నువ్వు మనిషివి, అవి జంతువులు, ఎలా నీకు అన్నలవుతారు? అప్పుడు ఆ యువకుడు తన కథను చెప్పడం ప్రారంభించాడు. వీరుడా, నేను ఒక ప్రసిద్ధ వ్యాపారిని. అవే నా ఇద్దరు అన్నలు. కొంతకాలం తర్వాత మేమంతా విదేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాం. నా దగ్గర 12,000 రూపాయలు ఉన్నాయి. అందులో సగం డబ్బులు నా అన్నలకు ఇచ్చాను. మిగతా సగాన్ని అవసరానికి ఉంచమని చెప్పాను. ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఇచ్చాను. నా దగ్గర కూడా 3,000 రూపాయలు ఉంచుకున్నాను. మిగతా 3,000 ఇంట్లో దాచేశాను. ఆ తర్వాత మేమంతా ఒక ఓడలో మరో దేశానికి వెళ్ళాం. 1 నెల తర్వాత అక్కడికి చేరుకొని వ్యాపారాన్ని ప్రారంభించాం. మాకు మంచి లాభం వచ్చింది. ఆ సమయంలో ఒక అందమైన మహిళ చిరిగిన బట్టలతో నా దగ్గరికి వచ్చింది. ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని కోరింది. మొదట నేను నిరాకరించాను. కానీ ఆమె పరిస్థితి చూసి నాకు జాలి వేసింది. అలా నేను ఆమెను పెళ్లి చేసుకుని నా వెంట తీసుకువెళ్ళాను. ఆమె చాలా అందంగా మాత్రమే కాదు, చాలా తెలివైంది కూడా. అందుకే నేను ఆమెను ప్రేమించడం ప్రారంభించాను. ఇది చూసి నా అన్నలు నాపై అసూయ పడిపోయారు. ఒక రాత్రి మేమిద్దరం నిద్రపోతుండగా వారు మమ్మల్ని సముద్రంలోకి తోసేశారు. కానీ అక్కడే ఒక అద్భుతం జరిగింది. ఆ వ్యాపారి కథలో ఇంకా ఏం రహస్యం దాగి ఉంది? అతని భార్య నిజంగా ఎవరు? వీరేంద్ర రాజకుమారిని కనుగొంటాడా? తెలుసుకోవాలంటే తదుపరి భాగం చూడండి.